చూసే ఉంటారు. నిన్ననే వచ్చింది, నిన్న 8:30కి. మీలో ఎవడు కోడుతున్నాడు. సార్ కూడా మీలానే ఇక్కడ కష్టపడి గ్రౌండ్ 2 కష్టపడి జాబ్ కొట్టి ఒక మంచి స్థాయికి వెళ్ళినందుకు మనకు కూడా చాలా సంతోషం. ఇంకా ఆ సార్ లాగానే ఇంకా మన దాంట్లోకి వెళ్ళి మీరందరూ కూడా కావాలని ఇంకా నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సార్ మనకు మాట్లాడతాడు. అద్భుతంగా చెప్పారు. చదువు ఒక్కటే మార్గం పైకి రావడానికి అని. అవును సార్. మన ఇంట్లో కరెంట్ ఉందా లేదా, మన పరిస్థితులు బాగున్నాయా లేవా అనేది కాదు, మనలో పట్టుదల ఉందా లేదా అన్నది, మనలో ఆ సత్తా ఉందా లేదా సార్ మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సార్. నాకు ఎందుకంటే చదువు వల్లనే నేను రాగలుగుతాను, నాకు నా పరిస్థితుల వల్ల తెలుసు సార్. అందుకొరకు చదువు ఒకటే మార్గం అని ఇక బాగా కష్టపడ్డాను. అదొక్కటే. చాలా అద్భుతంగా చెప్పారు. నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు మీరు ఇక్కడ. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్ గా పనిచేసి అదే డిపార్ట్మెంట్ లో ఎస్ఐ గా. అవును సార్, జిల్లాలోనే మళ్ళీ అదే ప్రాంతంలో ఎస్ఐ గా చేస్తున్నాను. అందరూ అంటే డిపార్ట్మెంట్ దానికి ప్రిపేర్ అవుదామని. నిన్నటిది అంటే తర్వాత వచ్చిన అవకాశం నాకు. నేను ఎవరి మీద కోడిస్తాడు ఉంది చూసారా. కానీ నా లైఫ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ నోటిఫికేషన్ పడ్డప్పుడు నాకు గ్రౌండ్ నాకు తెలిసి నా అంత వీక్ మీద లెవెల్ ఉండరు. అంటే ఎట్లా అంటే ఫిజికల్ గాని కాదు, రన్నింగ్ చేయడం రాకపోతుండే, బాగా కష్టమవుతుండే. అటువంటి టైంలో నిన్న నాకు ఒక క్వశ్చన్ వచ్చింది చూసిరా, ధ్రువతార అని. అట్లా ధ్రువతార లెక్క కనిపించింది లక్ష్మణ్ సార్. ఒక ఫ్రెండ్ ద్వారా పోయి కానిస్టేబుల్ గా, అప్పుడు ఈవెంట్స్ ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది 2012. 13లో దానికి ఈవెంట్స్ అయినాయి. ఒకటే ఫిక్స్ అయిపోయినా, నాకు ఈవెంట్స్ వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. అప్పటికి నా ఫ్యామిలీ పరిస్థితి దృష్ట్యా అది కంపల్సరీ జాబ్ అవసరం అనిపించింది. అది లేకపోతే ముందుకు పోలేమనిపించింది. మీరు కూడా ఏంటంటే ఒక జాబ్ కొట్టాలన్న ఆలోచన కొద్దిగా వచ్చారు కాబట్టి అప్పుడు కానిస్టేబుల్ సార్ దగ్గర వచ్చి ఈవెంట్స్ ఇట్లా క్లాస్ అది మన జాయిన్ అయినా. సారు నేతృత్వంలో 100 కానీ 800 కానీ మిగతా ఈవెంట్స్ కానీ ఏవైనా కూడా పర్ఫెక్ట్గా నేను అసలు నేను ఈవెంట్స్ నాకు రావేమో అనుకున్న టైంలో సారు ఆధ్వర్యంలో మంచి శిక్షణ ఇచ్చిండు. ఎవరికి ఎట్లా అవసరం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలి, లేకపోతే బాగా ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలని చెప్పి మంచి ట్రైనింగ్ ఇచ్చిండు. నా మీద మళ్ళీ ప్రత్యేక దృష్టి పెట్టిండు సార్. ఎందుకంటే ఎఫర్ట్ పెడితే కంపల్సరీ కొట్టగలుగుతాడు అని చెప్పి అట్లా నాకు మొదటి అంటే డిపార్ట్మెంట్లో అంటే మీన్స్ దీనిలోకి రావడానికి మొదటి గురువుగా మన శాతవాహన ఇన్స్టిట్యూట్ సార్. చాలా కారణం మొన్న ఏవి దాంట్లో కూడా నేను ఏ ఇన్స్టిట్యూట్ ఏమేమి చేశారంటే కూడా సార్ దాన్ని రాసిన. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కట్ అవుతాయి కదా, దాని డ్యూరేషన్ ఎక్కువ ఉంటే 1.5 minute అట్లా వేస్తారు. అట్లా అయిపోయింది. ఇక దాని తర్వాత నా కానిస్టేబుల్ జాబ్ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ వేరే ఉంది. ఇక మొదటిసారి గవర్నమెంట్ జాబ్ వస్తే తెలుస్తుంది కదా మీకు. మనం ఒక్కసారి యూనిఫామ్ వేసుకోను, కానిస్టేబుల్ వేస్తే ఏదైనా కానీ యూనిఫామ్ జాబ్ కానీ వచ్చినామంటే మనల్ని చూసి ఒక 20 మంది ఉరుకుతారు ఊళ్ళే. నాకు జాబ్ వచ్చినాక అరే చిరంజీవనకు వచ్చింది గ్రౌండ్ అంతంత మాత్రమే కదా అంటే నన్ను చూసి ఆ చిరంజీవనకు వచ్చింది ఈవెంట్స్ నాకెందుకు రావని చెప్పి ఒక 20 మంది ఉరుకుతారు, ఒక 30 మంది అంటే చుట్టుపక్కల ఊళ్ళు అరే అన్నకు జాబ్ వచ్చింది మనం కూడా కొట్టాలని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అట్లా చాలా మంది కానిస్టేబుల్ అవుతా ఉన్నది. మళ్ళీ మనం ఇక్కడనే ఆగకూడదు అని చెప్పి మళ్ళీ ఎగ్జామ్స్ రాసి గ్రూప్ 2 రాసి మళ్ళీ దానిలో మా డిపార్ట్మెంట్ అని ఎక్కడైతే కానిస్టేబుల్ వర్క్ చేసినో అక్కడనే మళ్ళీ ఎస్ఐగా 2019లో మళ్ళీ ఎస్ఐగా జాయిన్ అయ్యాను. ఇలా జరుగుతుందంటే మనం ఏంటంటే ఏదన్నా మనకున్న అవకాశం ఏది కూడా వదిలిపెట్టుకోదు. ఎందుకంటే ఈ ఏజ్ అనేది మళ్ళీ ఒకసారి ఏజ్ క్రాస్ అయింది అనుకో మీకు నోటిఫికేషన్లో కూడా అంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఉన్న ఒక వచ్చే అవకాశం కంటే ముందే ప్రిపేర్ కావాలి. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ మధ్యలో నోటిఫికేషన్ లేదని అనుకోవద్దు. మనం ఏదో ముందే దాహమైనప్పుడే కదా కొందరు అవసరం తీర్చుకుందాంలే, అప్పుడే బాగా చదువుకుందాంలే, అప్పుడే చదువుకుందాంలే, ఇప్పుడే రేపు వస్తుంది అని అట్లా డల్ కాకుండా అది ఎప్పుడన్నా రాని నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని మనం సిద్ధంగా ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత నిన్న నా ఏవి మీరు చూసే ఉంటారు కొంతమంది. ఏవి చూసిన తర్వాత అంటే నాకంటే కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నారని ఇంట్లో నేను ఎవరు అనుకోను. అంటే నేనే కొట్టగలిగినప్పుడు మీరు ఇంక ఈజీగా కొట్టగలుగుతారు. నా కాన్ఫిడెంట్ ఏంటంటే నేనున్న పరిస్థితులు చూస్తే మీరు ఇంకా నాకంటే బెటర్ ప్రొవైడ్ ఉంటుందని నేను అనుకుంటున్నా కాబట్టి ఇంకా మంచిగా కొట్టగలుగుతారు. మీకు కావాల్సింది ఏదో ఒక మంచి గైడు ఉన్నాడు ఇక్కడ, మంచి గైడ్ ఉన్నాడు శాతవాహన ఇన్స్టిట్యూట్. మీకు గ్రౌండ్కి కానీ రిటర్న్కి సంబంధించిన కానీ ఏమున్నా కూడా మీకు పుషప్ ఇస్తూ ఉంటాడు. సార్ ఆధ్వర్యంలో మంచిగా నేర్చుకొని నోటిఫికేషన్ గురించి వదిలేయండి, అది ఎప్పుడన్నా రాని నేను సిద్ధం. ఇప్పుడు ఎప్పుడే రేపే నోటిఫికేషన్ వస్తే కూడా నువ్వు రాత్రి చదవలేవు కదా, 3 monthsలో చదవలేవు కదా, ప్రాక్టీస్ చేయలేవు కదా. అందువరకు ఎప్పుడైనా నోటిఫికేషన్ రాని మనం ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి, దానికి సిద్ధమై ఉండాలి. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఇక అది దక్కే గుర్తింపు కానీ అది ఇది చెప్పారు. నిన్న మొత్తం నాది ఫుల్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఒక 12-13 కోట్ల SMS లు, 80 లక్షల మంది కరెక్ట్ ఆన్సర్స్, దానిలో నుంచి మళ్ళీ 20,000 మంది కాల్స్ ర్యాండమ్గా, 2,000 మందికి జూమ్ ఇంటర్వ్యూ,
600 మందికి ఆడిషన్స్, రిటర్న్ టెస్ట్, 120 మందికి అక్కడికి వెళ్ళడం, ఏది స్టూడియోకు ట్రిపుల్ రౌండ్కు. దానిలో నుంచి 45 నుంచి 50 మంది రఫ్ హార్ట్ సీట్ ఎక్కుతారు. అంటే ఇక్కడ 50 కోట్ల నుంచి ఇట్లా 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 వస్తూ ఉంటుంది. అట్లా దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఎక్కడి దాకా పోవడానికి కారణం ఏంటంటే, అంటే నేను కష్టపడే తత్వం వాళ్ళకి బాగా నచ్చింది. దాన్ని సెలెక్ట్ చేయడానికి కూడా కొన్ని ఉంటాయి. దానిలో అది మొదటి స్టెప్ నాది ఇక్కడ చెలబడ్డది జాబ్ నుంచే. అందుకొరకు మీరు ఒక్కసారి జాబ్లో స్టాండర్డ్ అయితే, అంటే కొన్ని పరిస్థితుల దృష్ట్యా నాకు పెద్దది చదవాలని సార్ బాగా పెద్దది టార్గెట్ పెట్టుకున్నా కానీ ఫైనాన్షియల్ పొజిషన్ దృష్ట్యా వీలైతలేదు అని అంటే ఫస్ట్ ఒక సింగిల్ స్టెప్ తీసుకోండి. మీకు బ్యాలెన్స్ వస్తుంది, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ వస్తుంది, కొంచెం సొసైటీలో గుర్తింపు వస్తుంది. ఒక జాబ్ కొట్టినాం అనుకో చదవాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది బాగా. ఎట్లా అంటే నాకు నేను నిలబడ్డా, నా కాళ్ళ మీద నేను నిలబడ్డా, రేపు పొద్దున నేను ఇంకేదాన్ని చేయగలుగుతా అని చెప్పి. అందుకొరకు ఫస్ట్ దీనికి గట్టి ఎఫర్ట్ పెట్టండి, సార్ డైరెక్షన్లో ముందుకోండి. నేను కూడా వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. ఈ మధ్యలో కొంచెం డ్యూటీ అటు ఇటు వల్ల అటెండ్ కాలే, గ్రౌండ్ కూడా నేను సార్ దగ్గరికి వస్తూ ఉంటా. మంచి అవకాశం జీవితంలో ఎవరికి రాదు. నాకు తెలిసి కొద్ది రోజుల తర్వాత ఇక 2-3 ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్లు వస్తాయా, అది సెకండరీ. మీ జనరేషన్ వరకు ఏమవుతుందో తెలియదు, కానీ వచ్చే నోటిఫికేషన్ గట్టిగా ఒడిచి పట్టుకోవాలి. ఇది అంతకు మించి అవకాశం అయితే రాదు. మిమ్మల్ని చూసి మీ ఫ్యామిలీ కానీ ఒక్కరు బాగుపడితే మీ ఫ్యామిలీ, మీ కుటుంబం, మీకు సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళు, మీ ఊరు, మీ జిల్లా, మీ మండలం కూడా ఇన్స్పైర్ అవుతుంది. ఎందుకంటే మనకు ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత, నాకు నిన్నటిది హ్యాపీలా చెప్పాలంటే సెకండరీ ఏదో, కానీ నాకు ఫస్ట్ జాబ్ వచ్చిందే ఇప్పటివరకు జీవితంలో గ్రేట్. నేనైతే కానిస్టేబుల్గా నాకు జాబ్ వచ్చిందో నాకు ఇప్పటివరకు అత్యధిక సంతోష సమయం అంటే అదే కానిస్టేబుల్ జాబే. నిన్న ఏదో అంటే అంత దానికంటే కూడా రానంత ఎక్కువ ఇట్లా వచ్చింది మీడియా, దానిలో దీనిలో ఫ్రెండ్స్ కాల్స్ అవి. కానీ నా మొదటిసారిగా ఎప్పుడైతే నేను కానిస్టేబుల్గా జాబ్ పొందినో అప్పుడే నేను బాగా సంతోషంగా ఫీల్ అయినా. ఎందుకంటే జీవితంలో సెట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని మీకు ఫైనాన్షియల్ అవి వస్తే ఇంకెన్ని రోజులు చదువుతామని చెప్పి సమాజం నుంచి, దోస్తుల నుంచి ఇక చదువుతాయి ఆపేసి అయితే ఇంకెన్ని రోజులు చదువుతావులే, ఎగిముఖ వస్తుందాలే, వచ్చినా ఎవడో అమ్ముకుంటారులే, ఇట్లాంటి మాటలు నిలబడతా ఉంటాయి. అది ఏది కాదు, గట్టి ఎఫర్ట్ పెట్టండి. మిమ్మల్ని చూస్తే మీ కుటుంబం నిలబడుతుంది. మీ కుటుంబం నిలబడితే ఆటోమేటిక్గా సొసైటీకి మంచి బలం ఉంటుంది. ఏదన్నా కానీ నేను చదువుతా ఫిక్స్ అయిపోవాలి, నేను చదువుతా, నేను కొడతా అన్న కాన్ఫిడెంట్ కొద్దీ ముందుకెళ్ళిపోవాలి. ఇవి వచ్చి అన్నయ్య చెప్తాలే, అప్పుడు కొట్టినలే, ఇప్పుడు కొట్టిన, ఎప్పుడున్నా కూడా అప్పటి కాంపిటీషన్ అప్పటిదే, ఇప్పటి కాంపిటీషన్ ఇప్పటిదే. నువ్వు గట్టి ఎఫర్ట్ పెట్టు. చదువుకున్నోందే ఎక్కువ. దానికి మనం సిస్టమేటిక్గా ఒక క్లాస్ టైం అంటే ఈ టైం నుంచి ఈ టైం దాకా చదువుకోవాలి, ఈ టైం నుంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. టైం టేబుల్ అందరూ ప్రిపేర్ చేస్తారు కానీ పాటించారు. దాన్ని పాటించండి. మీకు ఒకటే లక్ష్యం కనిపించాలి. ఏంటిది? ఫస్ట్ నేను ఒక జాబ్ కొట్టాలి. అది చిన్నదా, పెద్దదా, సెకండరా, ఇంకేదన్నా కానీ ఫస్ట్ ఒక జాబ్ కొడితే నీలో నీ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఒక నార్మల్ పిల్లాడు ఒక బూస్ట్ తీసుకున్న పిల్లాడు ఎట్లా ఉరుకుతాడని అంటారు చూసినావా? నీకు ఆ జాబ్ అనేది ఫస్ట్ ఏదైతే వస్తుందో అది ఒక బూస్ట్. దాని తర్వాత ఇక నువ్వు సివిల్స్ కొడతావా, ఎవరెస్ట్ ఎక్కుతావా, నీ వివిధ రంగాలు ఇంకో ట్రై చేస్తావా అనేది సెకండరీ. మనకు మినిమం నీడ్ అవసరం ప్రత్యేకం. ఎందుకు వచ్చినాం ఇక్కడ అంటేనే ఒకటే కాన్సెప్ట్. మీరు ఇక్కడికి వచ్చారంటేనే ఏదో సాధించాలని వచ్చారు. అది సాధించకుండా ఇంకో దాని నుంచి దృష్టి పెట్టడం అయితే అది తప్పు. అంటే అట్లా చేయదు. ఏదైతే లక్ష్మణ్ సార్ దగ్గర శాతవాహన ఇన్స్టిట్యూట్లో ఎందుకు జాయిన్ అయినా, జాబ్ కొడదామని జాయిన్ అయినా, అంతే. దాని కొరకు ఎఫర్ట్ పెట్టండి. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. మధ్య మధ్యలో మళ్ళీ వస్తుంటా, చెప్తా ఉంటా. ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ. నాకు ఇంత అవకాశం ఇచ్చిన ఇన్స్టిట్యూట్ లక్ష్మణ్ సార్ గారికి, ఫ్రెండ్స్ కుమార్, రామ్ అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు.